మరి ఆనాడు ప్రభుత్వం అమరవీరుల పేరు మీద మంచి స్తూపాన్ని నిర్మించింది. కాకపోతే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా మరి ఏ ఒక్క అమరవీరుడి యొక్క పేరు పెట్టలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు అదే చెప్పొచ్చిండ్రు, మేము అమరవీరులను గౌరవిస్తామని చెప్పిండ్రు. కానీ రాజీవ్ గాంధీ పేరు, ఇందిరాగాంధీ పేరు, ఆఖరికి మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నారు. కానీ ఏ ఒక్క పథకానికి కూడా శ్రీకాంతాచారి పేరు పెట్టాలన్న మనసు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తలేదు, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా రాలేదు. ఈ ఒరవడి మారాలి, నిజంగా త్యాగం చేసినటువంటి వాళ్ళ పేర్లు చరిత్రలో నిలబడాలి. దానికోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ఒక పక్క మన బిడ్డలు రాష్ట్రం కోసం మన ప్రాణత్యాగం మనం చేసుకుంటే, సినిమా యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు వ్యతిరేకమే. ఇవాళ కూడా ఆయన మాట్లాడుతున్నాడు, తెలంగాణ నాయకుల దిష్టి కళ్ళతోని కోనసీమ పాడైందంటున్నాడు. మనం ఎన్నడూ దిష్టి పెట్టలే, కోనసీమ బాగుంది, కోనసీమ ఎట్లుందో అట్లా తెలంగాణ కావాలనుకున్నాను తప్పితే ఏనాడు కూడా తెలంగాణ బిడ్డలకు మనస్సు చిన్నగా ఉండదు, పెద్దగా ఉంటుంది, పెద్దగా ఆలోచిస్తాం. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా ఒకటే మాట అన్నాం, జై తెలంగాణ జై ఆంధ్ర అన్నాం. తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్ర కూడా బాగుండాలన్నాం. నేను ప్రత్యేకంగా లోక్సభలో నిలబడి ఆంధ్రకు ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని అడిగిన. మేము తెలంగాణ వాళ్ళం ఎప్పుడు కూడా పక్కోంది గుంజుకోవాలని చూడం, పక్కోడు బాగుంటే మా కళ్ళు మండయి, మేం బాగుండాలని కోరుకుంటాం తప్పితే పక్కవాడు చెడిపోవడాలని ఎప్పుడు కోరుకోలేదు. మా ఉద్యమంలో ఒకవేళ మేము అట్లా కోరుకున్నట్టయితే ఉద్యమ స్వరూపం వేరేలాగుండే.